హలో బాగున్నారా? ఈరోజు నేను చుక్క కూర పప్పు చేశాను. స్పెషల్ ఏంటంటే రాచిప్పలో చేస్తున్నాను. రాచిప్పలోనే కందిపప్పు కూడా ఉడికించి అలాగే ఆ కూర వేసి చేశాను కాబట్టి స్పెషల్ అనమాట. కుక్కర్ పెట్టకుండా నేను దీంట్లోనే చేశాను మొత్తం కూడా అనమాట. అంటే యాక్చువల్గా పప్పు ఉడికిచ్చేసుకుంటాం కదా కుక్కర్లో, అలా చేయకుండా నేను దీంట్లోనే కడిగి పప్పు వేసేసాను. ఉడుకుతూ ఉంది. ఆ తర్వాత నేను చుక్క కూర కడిగి తడుక్కుంటున్నాను. ఇక్కడ మాకు దగ్గరలో స్టార్ బజార్ ఉందన్నమాట. స్టార్ సూపర్ మార్కెట్. దాంట్లో ఫ్రెష్గా దొరుకుతాయి ఈ ఆకుకూరలన్నీ. మార్నింగ్ వెళ్ళి తెచ్చుకుంటే అనమాట. సరే అని ఈరోజు నేను చుక్క కూర గోంగూర తెచ్చాను. ఆకుకూర పప్పు అంటే మా ఇంట్లో ఇంట్రెస్టింగ్గా తింటారన్నమాట. అందుకని చుక్క కూర మంచిగా చూసారా, మంచిగా తరిగి ఉంచుకున్నాను. దీంట్లో ఒక పెద్ద ఉల్లిపాయ వేసాను, పచ్చిమిర్చి, ఒక టమాటా వేసుకోవచ్చు, బాగుంటుంది. నేను మర్చిపోయాను అనమాట. ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసాను. చూసారా, పప్పు ఆల్మోస్ట్ ఉడికిపోతుంది. ఈ స్టేజ్లో మనం ఆకుకూర వేసేసుకుంటే అది మంచిగా ఉడికిపోతుంది అనమాట. చుక్క కూర కొంచెం పుల్లగానే ఉంటుంది కాబట్టి ఇంకా ఏమీ వేయక్కర్లేదు. ఇంట్లో చాలా కమ్మగా ఉంటుంది అంతే అన్నమాట. పచ్చిమిర్చి, ఒక్క ఉల్లిపాయ, ఒక్క టమాటా వేస్తే సరిపోతుంది. మంచిగా ఆకుకూర 2 కట్టలు ఆకుకూర వేసేసాను ఫుల్గా. దీనికి కాడలు కూడా మంచిగా ఉడికిపోతాయి అన్నమాట. పాలకూరలాగా వేస్ట్ చేయక్కర్లేదు, మంచిగా కట్ చేసేయచ్చు. పైగా ఇది తొందరగా ఒలవడానికి ఈజీగా ఉంటుంది. ఆకుకూర అంతా, గోంగూర అయితే కొంచెం మనకు చిరాకు అనిపిస్తుంది కదా గోంగూర ఒలవడం. ఇది స్మూత్గా ఉంటుంది. తొందరగా తరిగి కట్ చేసి వేసేయచ్చు. చూసారా, ఆకు ఒక్క నిమిషానికి మగ్గిపోయింది మంచిగా. ఒక పక్కకి వచ్చేసింది ఆకంతా ఉడికిపోయి మనం వేసిన చుక్క కూర అంతా. ఇప్పుడు మనం స్మాష్ చేసేద్దాం దీంతో. అప్పుడు మొత్తం ఆకు అంతా నలిగి బాగుంటుంది. ఇట్లాంటి వాటిలోకి మనం కల్లుప్పు వేసుకుంటేనే బాగుంటుంది. ఒక చిన్న స్పూన్ కారము, ఇది ఇంట్లో చేసుకున్న కారం అన్నమాట. నేను అందుకని డైలీ ఇలాంటి పప్పుల్లో అంతా వేస్తూ ఉన్నాను. ఆకుకూరలోకి యాక్చువల్గా పచ్చిమిర్చి వేస్తేనే బాగుంటుంది, కానీ కొంచెం కారం వేసాను అనమాట. నేను మెంతులు, ఎండుమిర్చి, జీలకర్ర వేసి కారం పట్టి ఉంచుకున్నాను అనమాట. మిక్సీలో వేసుకున్నాను. అందుకని చిటికెడు వేసామంటే మంచి స్మెల్ తోటి ఉంటుంది. జీలకర్ర, మెంతులు స్మెల్ బాగుంటుంది అన్నమాట. అందుకని వేస్తాను. చూసారా, మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం స్మాషర్ తోటి ఇట్లా అనేస్తున్నాం. అప్పుడు ఆకు ఈవెన్గా పప్పుకంతా పట్టేస్తుంది అన్నమాట. మంచిగా ఉంటుంది. లేకపోతే ఆకుకూర తీగలు తీగలుగా అనిపిస్తే బాగుండదు అన్నమాట. ఇప్పుడు మనం పోపు వేసేసుకుందాం. ఇంకా పోపు బాండి పెట్టాను. ఆవాలు, జీలకర్ర, మెంతులు. దీంట్లో ఆల్రెడీ కారం వేసాను కదా, ఎండుమిర్చి వేయట్లేదన్నమాట. ఇంగు వేసాను. పోపు వేసేసాను. చూసారా, గుమ్మాలిస్తుంది మా ఇంట్లో. చుక్క కూర పప్పు పోపు వేసిన తర్వాత రెట్టింపు అయిపోయింది స్మెల్. తినాలి అన్న ఇదన్నమాట. ఇంకా కొంచెం పెట్టేసుకొని రెడీ అయిపోవచ్చు. చుక్క కూర పప్పు రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అన్నమాట చుక్క కూర పప్పు. ఇది ఆపి వేసినా కూడా ఎట్లా ఉడుకుతుందో చూడండి. నేను కింద స్టవ్ అయితే ఆపేసాను, భలే ఉడుకుతుంది. ఇంకా మనం సర్వ్ చేసేసుకుందాం.
మా ఇంట్లో గోంగూర పప్పు కానీ చుక్కకూర పప్పు కానీ పాలకూర పప్పు ఏదైనా సరే, అందుకే ఆకుకూర పప్పు అని అంటానన్నమాట, పేర్లు పెట్టను. చాలా ఇష్టంగా తినేస్తారు. ఆకుకూర పప్పు అంటేనే ఇష్టంగా తింటారనమాట. పప్పు చేస్తే ఆకుకూర పప్పు, లేకపోతే మామిడికాయ సీజన్లో మామిడికాయ పప్పు, ఈ రెండే ఎక్కువగా చేస్తానన్నమాట. ఆవకాయ పెట్టిన 2 రోజులు ఆ టైంలో ఉట్టిపప్పు, అంత ఎక్కువగా తినరు ఉట్టిపప్పు. ఇట్లా ఏదో ఒకటి వేయాల్సింది. చూసారా, అన్నం పెట్టేశాను రైస్ కుక్కర్లో ఈరోజు. నెక్స్ట్ చుక్కకూర పప్పు, పొట్లకాయ పెరుగు పచ్చడి. చూసారా ఎంతలా ఉంది, ఎంత మంచిగా ఉందో, చూస్తేనే తినేయాలనిపిస్తుంది అన్నమాట. చాలా రోజుల తర్వాత పొట్లకాయ తెచ్చాను, అందుకే గుమ్మడికాయ వడియాలు మిరపకాయలు వేయించాను, వీటిలో బాగుంటాయి కదా అనేసి. ఆహా